సమయంలో చదువుకుందాం. ఆది కాండము 6 అధ్యాయము 16 వాక్యాన్ని చదువుకుందాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు నోవాహు గారికి వాడును కట్టమని చెప్పారు. నోవాహు విధేయత కలిగిన వాడు కాబట్టి నాకెందుకయ్యా వాడా అనకుండా ఆ వాడను నిర్మాణము చేశాడు. నోవాహు, ప్రభువా చెప్పండి, ప్రభువా చెప్పండి, వాడను నిర్మాణము చేసిన నీవే, ఆ వాడకు కిటికీ కావాలి. ఆ వాడకి ఏం కావాలి? కిటికీ కావాలి. ఎందుకు అని ఎదురు ప్రశ్నించకుండా నోవాహు గారు కిటికీని పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దైవ సేవకునిగా ఉన్న నా వ్యక్తిగత జీవితంలో, విశ్వాసిగా ఉన్న నీ జీవితంలో ప్రభు ఈ పూట పగటి పూట చెప్తున్న మాట ఏమిటంటే, నీ జీవితములో ప్రార్థన అనే ఒక కిటికీ అవసరమై ఉన్నది. ఏంటది? ప్రార్థన అను ఒక కిటికీ అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకయ్యా ఈ ప్రార్థన అనే కిటికీ అంటే, ఇదిగో చీకులు చింతలు జీవిత సమస్యల చేత నీవు నలుగుతూ ఇరుకులో పడిన సమయంలో ఈ కిటికీలో నుంచి ఇదిగో దేవుని మహిమ ప్రసన్నత ఎల్లప్పుడూ నీ హృదయములో ఎలుగు వచ్చినట్లు, కిటికీలో నుంచి ఎలుగు వచ్చినట్లు, దేవునిలో నుంచి ఎలుగు, ప్రసన్నత, దీవెన, నీ జీవితంలో శాంతి సమాధానము కలుగునట్లు నీకును దేవునికి సంబంధమును సమకూర్చటానికి నీ జీవితములో ఈ కిటికీ అవసరమై ఉన్నది. ఆమేన్. ఏం అవసరమై ఉన్నది? ఈ ప్రార్థన అనే కిటికీ అవసరమై ఉన్నది. చాలామంది బ్రతుకుల్లో చూస్తే, చాలామంది జీవితాల్లో చూస్తే కిటికీలు లేవు. ఏమి లేవమ్మా? కిటికీలు లేవు. ఇసురుకుంటూ ఉంటారు, ఆయాసపడుతుంటారు, ఇసురుకుంటూ ఉంటారు, ఆయాసపడుతుంటారు. అమ్మ, కిటికీ తెరిస్తే నువ్వు ప్రశాంతముగా నీ యొక్క ఇంటిలోని ఉండగలుగుతావు, నీ గదిలోని ఉండగలుగుతావు, నీ రూములోని ఉండగలుగుతావు. ఆ కిటికీలో నుంచి గాలి ఎలుతురు నీవు ప్రశాంతముగా జీవించటానికి ప్రయోజనముగా, ఉపయోగకరముగా ఉంటుంది. అందుకే దేవుడు నోవాహుతో చెప్పాడు, కిటికీ పెట్టు. దేవునికి స్తోత్రం. చాలామంది బ్రతుకుల్లో ఈ కిటికీ లేదు. ఏం లేదు? ఈ కిటికీ లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆ ప్రార్థన అనే కిటికీ మనకు అవసరం. షారోను విధేయుతుంటే నువ్వు ఎక్కడ కూర్చునేదాను? అమ్మ పండు, నువ్వు అక్కడ కూర్చో, షారోను ఇక్కడ కూర్చుంటుంది. ఎట్ట మ్యాన్స్ని వదిలేసి వచ్చేసావు, మళ్ళీ ఇప్పుడు మ్యాన్స్ దగ్గర చేరిపోయావు. లేదా అవతల జరగడం. ప్రార్థనే పరలోక నిధిని తెరచు తాళము, ప్రార్థనే ప్రభు నుండి మనము పొందు సూత్రము, ప్రార్థనే పరలోక నిధిని తెరచు తాళము,
ప్రార్థనే ప్రభు నుండి మనము అమూల్య పొందు సూత్రము. ప్రార్థనే ప్రేమ మందిరము. హల్లెలూయా. మీరు దెయ్యాలే కదా, దేవదూతల్లా కనిపిస్తుందని నాకు ఇప్పుడు. అంటే అంతకుముందు దేవునికి స్తోత్రం. ఒకసారి గట్టిగా అల్లి చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, రేపు చాలా గొప్ప దైవజనులు మన మధ్యకు వస్తున్నారు. మరి వాళ్ళు నేనైతే మీకు అలవాటు పడ్డాను, మీరు నాకు అలవాటు పడ్డారు. దేవునికి స్తోత్రం. మొన్న పాస్టర్ గారు వచ్చారు, భయపడేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ భయపెట్టొద్దామా, సేవకుల్ని ఇబ్బంది పెట్టొద్దామా. ప్రభు కుమార్ ఇటు తిరిగి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కలిసి పాడదామా? రోజు పాడుకునే పాట ఇది. ప్రార్థనే పరలోక నిధిని తెరచు తాళము. ప్రార్థనే ప్రభు నుండి మనము పొందు సూత్రము. ప్రార్థనే పరలోక నిధిని తెరచు తాళము. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలరా, మరి దేవుని వాక్యాన్ని విందాం. ఇప్పుడు ఇక్కడ నేను ఒప్పుకుంటాను, కానీ బస్సులో కండక్టర్ వీళ్ళిద్దరిని స్త్రీలు అంటే ఒప్పుకోడు, టికెట్ అడుగుతారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు స్త్రీల్లో కూర్చున్నారు, కూర్చొని ఇబ్బంది లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కిటికీ నీ జీవితానికి ఎంతో అవసరమై ఉన్నది, నీ జీవితానికి ఎంతో ప్రయోజనమై ఉన్నది. దేవుని మహిమ, దేవుని ప్రసన్నత నీ హృదయంలో ఎప్పుడూ నివసించి దైవాశీర్వాదానికి యోగ్యురాలుగా పరలోక నిధి నీకు ఆశీర్వాదకరముగా నిన్ను సమీపించాలంటే ఈ కిటికీ నీ వ్యక్తిగత జీవితంలో చాలా అవసరం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఈ విధముగా ఇప్పుడు ఇక్కడ యవన బిడ్డలు ఎలాగా వాక్యములో, ప్రార్థనలో, పాటలలో, ఆత్మీయతలో దినదినము వర్ధిల్లుతున్నారో, ఎదుగుతున్నారో, ఈ వాక్యాన్ని తెలుసుకున్నారో, ఈ ప్రార్థన నేర్చుకున్నారో, ఆ విధముగా ఆ వ్యక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగానే పరిస్థితుల ప్రభావాన్ని బట్టి దేశము నాశనం అయిపోయింది, తల్లిదండ్రులను కోల్పోయాడు. ఒక శత్రువు రాజు చెరపట్టుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. వెళ్ళిపోయి కొంతకాలం కారాగారంలో వేసేసిన తర్వాత వాళ్ళకి చదువు చెప్పిద్దాములని ఒక ఆలోచన కలిగి, ఆశ కలిగి ఆ రాజు వారికి చదువు నేర్పిస్తూ ఉన్నాడు. చదువు నేర్పిస్తుండగానే వాళ్ళకి మీద దయ పుట్టి, వాళ్ళ మీద ప్రేమ కలిగి కొన్ని రోజుల తర్వాత వారికి ఏమి పెడుతూ వచ్చారంటే రాజు భుజించే భోజనాన్ని పెట్టడానికి మొదలుపెట్టారు. రాజు పానము చేసే పానీయాన్ని వారికి ఇవ్వటం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దానియేలుకి ఏమి సమీపించాయంటే రాజుగారు భుజించే భోజనము, రాజుగారు భుజించే పానీయము చేసే స్థితికి దానియేలు వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. అమ్మా బాగున్నారు మీరంటే, పాస్టర్ గారు చాలా బాగున్నాం. తమ్ముడు బాగున్నారంటే మేము ఒక ఉన్నతమైన స్థితిలోనే ఉన్నాం. అమ్మ బాగున్నారంటే మేమంతా బాగున్నాం. పాస్టర్ గారు అయ్యా బాగున్నారా అంటే
దానియేలు ఏ స్థితికి వెళ్ళిపోయాడంటే రాజు భుజించే భోజనము తినే స్థాయికి వెళ్ళిపోయాను. మంత్రులు తినేది కాదు, సామాన్యమైన మధ్య తరగతి వారు తినే భోజనము కాదు, రాజే భుజించే భోజనము తినే స్థాయికి నేను వెళ్ళిపోయాను అంటున్నాడు. దేవునికి స్తోత్ర. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక దానియేలుకి ప్రార్థించే అవకాశం లేదు, ప్రార్థించటానికి మందిరము లేదు, పిలవటానికి దైవ సేవకులు లేరు, ప్రార్థించడానికి ఇక సహవాసం లేదు, అందరికీ దూరం అయిపోయాడు, హ్యాపీగానే ఉన్నాడు, రాజు భుజించే భోజనము చేసే స్థితికి వెళ్ళిపోయాడు. కానీ దానియేలు ఇప్పుడు ఏమంటున్నాడంటే నాకు ప్రార్థన కావాలి. ఏం కావాలి? ఇప్పుడు నా కిటికీని తెరవబోతున్నాను, నేను ముమ్మారు ప్రార్థన చేయబోతున్నాను. ఏమంటున్నాడు? నేను కిటికీని తెరవబోతున్నాను, ఇప్పుడు ముమ్మారు నేను ప్రార్థన చేయబోతున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్ర. ఈరోజు చాలామంది ఎందుకు ప్రార్థన చేస్తారంటే అవసరం ఉంటేనే ప్రార్థన చేస్తారు, రోగం వస్తేనే ప్రార్థన చేస్తారు, లేకపోతే ఏదైనా డబ్బులు అవసరం వస్తేనే ప్రార్థన చేస్తారు, ఏదైనా మనసు బాగపోతేనే ప్రార్థన చేస్తారు, ఇరుకొస్తేనే ప్రార్థన చేస్తారు, ఇబ్బంది వస్తేనే ప్రార్థన చేస్తారు. కానీ మామూలుగా అమ్మ ప్రార్థన అంటే పాస్టర్ గారు మాకు ఖాళీ లేదు, నీకు పని పాట లేకుండా తిని కూర్చుంటున్నావు, నీ ముందుకు వచ్చి కూర్చుంటాక మాకు పని పాట లేదా అంటారు. కానీ దానియేలు చేసిన పని ఏమిటంటే ప్రార్థన ప్రారంభించాడు. దేవునికి స్తోత్ర. ఆమె ఏం ప్రారంభించాడు? ప్రార్థన ప్రారంభించాడు. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. పాస్టర్ గారా, మా పిల్లలో ప్రీ సీట్ వచ్చేటట్టు చేయి ప్రార్థన. ఏ సీట్ వచ్చేటట్టు? మా పిల్లలు మా బంధువులు పిల్లలందరికంటే ముందడుగులు ఉండేటట్టు చేయి ప్రార్థన. దానియేలు 120 మంది మంత్రులలో 3 ముఖ్యులు, ఆ 3లో దానియేలు ప్రధానుడు. ఎందుకు ఇచ్చావయ్యా దానియేలుకి ఇస్తాయంటే, దానియేలు అవసరము లేకపోయినా ఏం తెరిచాడు? కిటికీ తెరిచాడు, ప్రార్థన ప్రారంభించాడు. దేవునికి స్తోత్ర. అమ్మా ప్రార్థనమ్మా, అమ్మ ప్రార్థనమ్మా. అక్కో వాళ్ళ మాట ఏనట్లా, వాళ్ళు ఏమిట్లా? ఈరోజు ఉదయాన్నే నేను చూస్తూ ఉంటే ఇద్దరు ఇంటికాడ బాధ పడలేక, ఇక్కడ మేరిము బాధ పడలేక, వాళ్ళిద్దరు టార్చర్ మామూలు లేక ఇటు వచ్చి అలా బాయికాడ నుంచి ఒక రాయి అందులేసి అటు తిరిగి వెళ్ళిపోతారు. ఇక్కడ ఎదురయ్యారు. ఎక్కడికంటే సండే స్కూల్కి అన్నారు. అక్కడ రిటర్న్ అయితే ఇంకొకరి చేత అడిగిచ్చాను, ఏంటండి ఎక్కడికి నుంచి అంటే సండే స్కూల్ నుంచి వస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాదాలు అంటే ఎలా వస్తాయి? దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దానియేలు జీవితంలో చూస్తున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు పిలిచేవారు లేరు, ఎవరు ఒత్తిడి చేసేవాళ్ళు లేడు. కిటికీ తెరిచాడు, ముమ్మారు ప్రార్థన చేస్తానే ఉన్నాడు. 120 మంది మంత్రులు, 120 మందిలో అందులో ముఖ్యమైన వారు ముఖ్యులు. ఆ ముఖ్యులలో దానియేలు ప్రధానుడు. ప్రధానమైన దీవెన, ప్రధానమైన ఆశీర్వాదాలు నీ జీవితంలో నీ బిడ్డలు అనుభవించాలంటే నీ గృహములో నుంచి దానియేలు లేచునుగాక. అక్కడ చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. సింహాల చేతిలో చిక్కుకోకుండా సింహాల నోరులు మూయబడాలి అంటే దానియేలు ప్రార్థన నీకు, నీ బిడ్డలకు, నీ కుటుంబానికి అవసరం. దేవునికి స్తోత్రం. నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దానియేలు అలా ప్రార్థన ప్రారంభించాడు. ఆ ప్రార్థన ఆ నోట ఈ నోట ఆ నోట అందరికీ తెలిసిపోయింది. ఏం తెలిసిపోయింది? దానియేలు ఏం చేస్తున్నాడు? కిటికీ తెరుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, కిటికీ తెరుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, కిటికీ తెరుస్తున్నాడు. దేవునికి స్తోత్ర. ఇట్రామా, తెరిసావు రాత్రి కిటికీ? వచ్చావు రాత్రా?
అంత అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కిటికీ తెరుస్తున్నాడు, కిటికీ తెరుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈ విషయము ప్రజలందరికీ తెలిసిపోయింది. ఏం చేస్తున్నాడమ్మా? ప్రజలందరికీ తెలిసిపోయింది. దేవునికి స్తోత్రం. ప్రజలందరికీ విషయం తెలిసిపోయింది. ప్రజలందరికీ ఈ విషయం తెలిసి ఏం చేస్తున్నాడు దానియేలు? ప్రార్థన చేస్తా ఉన్నాడు. చెప్పడం ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తా ఉన్నాడు. మీలాగా మీరు కూడా రోజు ప్రార్థన చేస్తున్నారు కదా. ఈరోజు 8వ రోజు. అమ్మ, ఈరోజు ఎన్నో రోజు? 8వ రోజు ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు నేనేం చేసేది అందరికీ తెలిసిపోతుంది. నువ్వేం చేసేది 4 రోజులు దాగున్నా 5వ రోజున అందరికీ తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. తప్పించుకొందువా దేవుని యొద్ద నుండి, తప్పించుకొందువా. హల్లెలూయా. మా వాళ్ళందరూ ఉన్నారు పోలా. దేవునికి స్తోత్రం. ఉన్నారో లేదు చూసుకోవటానికి అప్పుడప్పుడు పాటిస్తే అర్థమైపోతుంది. అయితే మీరేం చేస్తున్నారో 4 రోజులు ఆగిన 5వ రోజు అందరికీ నెమ్మదిగా అర్థమైపోద్ది. అలాగా ఆ దేశంలో ఎవరు ఏమి చేస్తున్నారో అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం. వీళ్ళు త్రాగుబోతులు, ఎవరు? వీళ్ళు తిరుగుబోతులు, వీళ్ళు వ్యభిచారులు, వీళ్ళు దొంగలు అని వీళ్ళు ప్రార్థించేవారని అందరికీ అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో వీళ్ళు దున్నపోతులు, వీళ్ళు నిద్రపోతులు, వీళ్ళు తిండిపోతులు. దేవునికి స్తోత్రం. అంత అర్థమైపోయింది. అర్థమైపోతే చాలామంది ధర్నాలు చేసి, పోరాటాలు చేసి, దేవునికి స్తోత్రం, ఒక జీవో తెచ్చారు. ఏంటి ఆ జీవో అని చూస్తే, దొంగలు దొంగతనం చేసుకోవచ్చు, వ్యభిచారులు వ్యభిచారం చేసుకోవచ్చు, దున్నపోతులు దున్నపోతులుగా బతకొచ్చు, నిద్రపోతులుగా బతకొచ్చు, తిండిపోతులుగా బ్రతకొచ్చు. కానీ ప్రార్థన మాత్రం దానియేలు ఆపాలి. దేవునికి స్తోత్రం. ఏం ఆపాలమ్మా? ప్రార్థన మాత్రము మా దేశములో చేయటానికి వీలు లేదు. ఇక ప్రార్థన ఆగిపోవాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన ఆపో. ఏమాపో? నేను ఆపనంటావా? నువ్వు కానీ ప్రార్థన ఆపకపోతే ఒకరోజు రాజ్యములో ఉన్న సింహాలకి ఆహారం ఆపేది, నిన్ను ఆహారముగా వేసేది. నువ్వు బ్రతికి నువ్వు ప్రార్థన చేసి చస్తావో, ప్రార్థన ఆపి బ్రతుకుతావో, నిర్ణయము నీదే. నిర్ణయము నీదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అని జీవో పాస్ అయిపోయి ప్రతి పంచాయతీకి, ప్రతి మండలానికి, ప్రతి జిల్లాకి, ప్రతి ఇంటికి అందించేశారు. ఏం చేయకూడదమ్మా? దున్నపోతులుగా ఉండొచ్చు, నిద్రపోతులుగా ఉండొచ్చు, తిండిపోతుగా ఉండొచ్చు, వ్యభిచారిగా ఉండొచ్చు, తాగేవాడు త్రాగొచ్చు. కానీ ప్రార్థన చేసేవాడు ఆపాలి. వెంటనే ఆపాలి. దేవునికి స్తోత్రం. బ్రతికెద నీ కోసమే, చవైన లాభమే. బ్రతికెద నీ కోసమే, చావైన లాభమే. యేసయ్యా. హల్లెలూయా. కిటికీ తెరవకుండా నేను ఉండలేను. నేను బ్రతికి ఉన్నానంటే కిటికీ తెరవలసిందే, ముమ్మారు ప్రార్థించవలసిందే. కిటికీ తెరవలసిందే, ముమ్మారు ప్రార్థించవలసిందే. దేవునికి స్తోత్రం.
చెప్పండమ్మా. నేను బ్రతికి ఉంటే, నోరు తెచ్చారా? నోరు తెచ్చిన వాళ్ళు చెప్పండి. నేను కానీ బ్రతికి ఉంటే నోరు తెరవలసిందే, కిటికీ తెరవలసిందే, ప్రార్థన ప్రారంభించవలసిందే. దేవునికి స్తోత్రం అని దానియేలు అలాగే కిటికీ తెరిచాడు, ప్రార్థన ప్రారంభించాడు. రే కాస్త ముయిరా, రే అబ్బాయా ముయిరా 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 ముయిరా, ఆ ముష్కరులు వస్తున్నారు ముయిరా. నేను నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను ప్రార్థించకుండా నేనుండలేను. హల్లెలూయా అని దానియేలు ప్రార్థన ఆపలేదమ్మా. ఏం ఆపలేదు అమ్మ? సంజయ్ ఏం ఆపలేదు? ప్రార్థన ఆపలేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఐస్ క్రీములు డ్రింకులు ఆపాలి కానీ ప్రార్థన ఆపకూడదు. కొందరు జలుబు వచ్చినా జ్వరం వచ్చిన ఐస్ క్రీమ్ను డ్రింకులు దొరికితే తాగేస్తున్నారు, కానీ ప్రార్థన అంటే ఫస్ట్కు నాకు కారిపోతుంది, బాగోదు, నేను రానులే. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన కొనసాగించాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే వెంటనే పట్టుకున్నారు ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళి చెరసాలలో వేసేశారు, సింహాల బోన్లో వేసేశారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, చెరసాలలో వేసిన, సింహపు బోనులో వేసిన దానియేలు జంకలేదు, దానియేలు భయపడలేదు, దానియేలు వెనకంజ వేయలేదు. బ్రతికేద క్రీస్తు కొరకని బ్రతికాడు. క్రీస్తు కొరకు నిలిచేవారు, క్రీస్తు కొరకు బ్రతికేవారు, క్రీస్తు కొరకు ప్రార్థించే అనుభవాలు కలిగిన వారు ఈరోజు భారతదేశములో లేపబడును గాక. హల్లెలూయా. నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఆ మాటలు మనము చదువుతూ ఉంటే ఇంకా అలాగ దానియేలు జీవితాన్ని చూసినట్లయితే ఒక శ్రేష్టమైన ఆశీర్వాదానికి యోగ్యునిగా, ఒక శ్రేష్టమైన ఆశీర్వాదానికి పాత్రునిగా మార్చబడటానికి కారణం ఏంటంటే, ఆ యొక్క కిటికీ తెరిచి మోకాళ్ళు నూని ప్రార్థన ఆపకుండా ప్రార్థన కొనసాగించాడు. కాబట్టి దానియేలు దీవించబడ్డాడు. ఆ వాక్యాన్ని మనం చదువుకుందాము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 6 చదవండి గట్టిగా. యథాప్రకారముగా ఆ దినము ముమ్మారు మోకాళ్ళు నూనె తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. కొట్టి చప్పట్ల. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధముగా స్తుతించాడు. కాబట్టి ఆశీర్వాదం ఎలా ఉంది అంటే, 6 అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుతారు ఇప్పుడు మీరు అందరూ. తీయండి, పేజీ నెంబరు 37, 737 పేజీ నెంబర్. అందరూ తీయండి ఆ మాట. అమ్మ గట్టి చదవాలి. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించెను. దర్యావేషుకు ఇష్టమాయను. వారి పైన ప్రధానులుగా 3 నియమించారు. ఆ 3లో కోట చప్పట్ల. హల్లెలూయా. ఇటు ఆశీర్వాదాలు నీ బిడ్డలు అనుభవించాలంటే, ఇటు ఉన్నతమైన స్థితిలోనికి నీ బిడ్డలు ఎదగాలంటే, బిడ్డల జీవితంలో ఏం కావాలమ్మా? కిటికీ. ప్రార్థన అనే కిటికీ చాలా అవసరమైంది. అది ఎలాంటి ఆటంకాల మధ్యలోనైనా, ఎలాంటి ఇరుకుల మధ్యలోనైనా, ఎలాంటి ఇబ్బందుల మధ్యలోనైనా ఆ కిటికీ తెరిచే అనుభవాలు, అక్కడ నుంచి ప్రార్థించే అనుభవాలు, అక్కడ నుంచి ప్రభువుని స్తుతించే అనుభవాలు
కలిగి ఉంటే ఒక శ్రేష్టమైన దీవెనలు, ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాలు మన బిడ్డలు అనుభవించగలగటానికి అవకాశము ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన విషయంలో పెద్దలు కావచ్చు, చిన్నలు కావచ్చు, ఎవరు నిర్లక్ష్యము లేకుండా ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రార్థన ఆపకుండా కొనసాగిస్తూ ఉంటే ఆ ప్రార్థన నీ జీవితానికి ఆశీర్వాదకరముగా ఉంటుంది. ఆ ప్రార్థన నీ జీవితానికి ప్రయోజనకరముగా ఉంటుంది. ఆ ప్రార్థన నీ జీవితములో ఆశీర్వాదకరముగా ఉంటుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్న వివాహములో నేను పెళ్లి కొడుకును పాట పాడని చెప్పాను. బాగా పాడేవాడు, మన దగ్గర కూడా బాగా పాడుతాడు కదా. ఇక నేను చెప్పాను, దైవ సేవకుడు చెప్పాడని పాట ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏదైనా చేయగలవు, ఏదైనా చేయగలవు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆ పాట ఎత్తేసరికి ఆ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరిస్తే వాళ్ళ బంధువులు వాళ్ళని వెలివేశారు. చిలకలూరుపేటలో వాళ్ళు వెలివేశారు. తక్కువ కుల వాళ్ళ దేవుడి దగ్గరికి మీరు వెళ్ళారని వాళ్ళని తోలేసి వాళ్ళని వెలివేసేసారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు, చాలా అవమానాలు భరించారు, చాలా ఇబ్బందులు పడ్డారు. అవమానాలు, ఇబ్బందులు, ఇరుకులో ప్రియ దేవుని బిడ్డలారా, వారు నిన్న వివాహము చాలా వైభవంగా ఆశీర్వాదకరంగా జరిగింది. వాళ్ళని వెలివేసిన వారు, ఇబ్బంది పెట్టిన వారు, సూటి పోటి మాటలతో వారి హృదయాలను గుచ్చిన వారందరూ కూడా నిన్నొచ్చి ముగ్గు మీద వేలేసుకుని, వీళ్ళ ఇంత స్థాయిలో వివాహం చేస్తున్నారా, ఈ సంబంధమా, ఈ స్థిత అంటూ అలాగా చూస్తూ ఉంటే ఆ పెళ్లి కొడుకు ఈ బాటే పాడాడు. దేవునికి స్తోత్రం. ఏదైనా చేయగలవు, దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. నీ బిడ్డల జీవితంలో నా దేవుడు ఏదైనా చేయగలడు. ఇప్పుడు అంటే ఈ ప్రార్థన అనే కిటికీ తెరిచి ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు, ప్రభువుని స్తుతించే అనుభవాలు కలిగి ఉన్నప్పుడు, ఆటంకాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ కిటికీ తెరుచుట ఆపుకోకుండా, ఆ కిటికీకి మూత పడుకోకుండా నీ ప్రార్థన, నీ కంఠము ప్రభువుకి వినబడునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఇద్దరిద్దరిని పంపాడు. అలాగే ఒక సందర్భంలో యెహోషువ కూడా ఒక ఇద్దరిని ఒక ప్రాంతానికి పంపాడు. ఆ ప్రాంతమంతా భయానకరమైన పరిస్థితులతో నిండిపోయి, అసలు ఆ ప్రాంత పరిస్థితులు ఏంటి, అక్కడ ఎవరైనా దేవుని బిడ్డలంటే దేవుని ఇష్టపడే వాళ్ళు ఉన్నారా, అసలు యేసుక్రీస్తుని నమ్మే వాళ్ళు ఉన్నారా, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించే వాళ్ళు ఉన్నారా, అసలు పరిస్థితులు ఏంటి, ఆ ప్రాంతానికి మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు ఆ ఇద్దరు ఆ ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతమంతా కూడా మేము గొప్పవాళ్ళం, మా కులం ఉంది, మాకు డబ్బు ఉంది, మాకు బంగారం ఉంది, ఆ బంగారానికి రేటు కూడా బాగానే ఉందంటూ ఆ గర్వముతో నిండిపోయి ఉన్నారు. ఒక సహోదరి మాత్రం ఈ సేవకులను గమనించి, ఈ సేవకులను గుర్తించి, ఈ సేవకులను వారి ఇంటిలోనికి చేర్చుకుంది. దేవునికి స్తోత్రం. ఆమె ఏం చేసింది? చేర్చుకుని ఇంట్లో పెట్టింది. ఈ లోపల ఈ వార్త ఆ ప్రాంతం అంతా తెలిసి వీళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపేయటానికి పరుగెత్తుకుని వచ్చేసారు.
అప్పటికే వీళ్ళని అటిక మీద పెట్టి ఆ జనప రాసి ఆ యొక్క మోపులు వీళ్ళ మీద పెట్టేసేసేసి, అబ్బో వాళ్ళు సామాన్యులు కాదు, వాళ్ళు భలే పరిగెడుతున్నారు, ఇదే మార్గంలో వెళ్ళిపోయారు అని వాళ్ళకి చెప్తే వాళ్ళు వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. రహబు అనగానే ఆమె వేశ్య అని బైబిల్ చెప్తుంది. ఆ ప్రాంత ప్రజలు చెప్తున్నారు ఆమె ఎలా రక్షించబడింది, ఎలా ఇజ్రాయేలీల ప్రజలతో నిలిచింది ఉంది అని. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఆ వాక్యాన్ని పదే పదే ధ్యానిస్తూ ఉంటే ఆమె హృదయమును గురించి నాకు అక్కడ ఒక మాట కనిపించి, ఆ మాట వినిన తర్వాత నా హృదయం ఎంతో కరిగిపోయింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. ఈ శావుకులను చంపటానికి వచ్చిన వారిని పంపించి చేసింది కదా, ఈ మార్గంలో వెళ్ళిపోయారు, త్వరగా వెళ్ళండి అని. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళతో సంభాషణ చేస్తూ ఉంది. అది 10 వచనము 11 వచనాన్ని చదువుతారు మీరు ఇప్పుడు. యెహోషువ గ్రంథము 2 అధ్యాయము 10 వచనము 11 వచనం. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగూ ఆరిపోచేసెను. సముద్రాన్ని చీల్చాడు, ఎర్ర సముద్రమును నీరును ఎలాగూ ఆరిపోచేసెను. యోర్దాను సముద్రాన్ని దాటించాడు, మీకు ఎదురైన శత్రు రాజుల మీద మీకు విజయాన్ని ఇచ్చాడు, మిమ్మల్ని బ్రతికించాడు, మీ శత్రువులను నిర్మూలన చేశాడు. ఈ సంగతులు మేము విన్నాం, ఈ వాక్యాన్ని మేము విన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సంగతులు మేము విన్నాం, ఈ వాక్యాన్ని మేము విన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు సాయంత్రం ఒక సేవకులు చెప్తారు వాక్యం, రేపు పగలు రేపు రాత్రి ఏది ఏమైనా మంగళవారం 10 గంటల వరకు ఇక కంటిన్యూయింగ్ వాక్యాలు జరుగుతూనే ఉంటాయి. అమ్మా, ఇన్ని ప్రసంగాలు విన్నారు కదా, ఇంత ప్రార్థనలు జరిగాయి కదమ్మా, ఎలా ఉంది అంటే ఒక ఆమె అంటది నాకు లడ్డు ఇవ్వలేదంటది. ఏమంటది? ఒక ఆమె అంటది నాకు మొక్కే పడలేదంటది. ఒక ఆమె అంటది పాస్టర్కు నన్ను ఇన్వైట్ చేయలేదు భోజనానికి అంటది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. సంధ్య అంటది దేవునికి స్తోత్రం. అదిగో షారోనికి పోసింది. ఎవరికి పోసింది? విజయాకి పోసింది. నాకు అమ్మ నీకు జలుబమ్మ అందుకు పోయలేదమ్మా అన్న జ్ఞానము రావట్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ మరి ఈ వాక్యాన్ని మీరు విన్నారు కదా, ఈ అద్భుతాలను మీరు విన్నారు కదా, ఎర్ర సముద్రాన్ని చీల్చినట్లు, ఇదిగో రాజులను నిర్మూలన చేసినట్లు, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి అరణ్యములో నడిపించినట్లు మీరు విన్నారు కదా. వినినప్పుడు మీకు ఎలా ఉంది అంటే, ఈ సహోదరి చెప్తున్న మాట 11 వాక్యాన్ని అందరూ కలిసి ఒక్కసారి బిగ్గరగా చదువుదాం. అందరూ కలిసి చదువుదాం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిన కూడా చప్పట్ల హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నా రాజగుండుని తీసేయ్యా. దైవ సేవకులు చెప్తున్న వాక్యం వింటుండగానే, నీ అద్భుతాలు మహత్య కార్యాలు వింటుండగానే, నీ సత్యవాక్యం వింటుండగానే మా హృదయము కరిగిపోవాలి. దేవునికి స్తోత్రం. అమ్మ నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా వాక్యము చెప్తున్నప్పుడు నువ్వు కదిలించబడకపోతే, వాక్యము చెప్తున్నప్పుడు నీ గుండె కరగకపోతే, రాజగుండెగానే నీ గుండె ఇంకా ఉంటే నీ బ్రతుకులో రక్షణ లేదు, ఇగో నీ జీవితంలో రక్షణ లేదు. ఇదిగో నీవు రక్షణ పొందాలంటే, పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే నీ గుండె రాతి గుండెగా ఉంటే ప్రయోజనము లేదు. ఇదిగో ఈ సహోదరి గుండెకి వెళ్ళే వాక్యం వింటుండగానే నువ్వు కదిలించబడదువుగాక, నీ గుండె కరిగిపోవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఆ తదుపరి రాయబడిన వాక్యాలు చూస్తే
అయ్యా నా రక్షణ మాత్రమే కాదు, నా ఇంటి వారు రక్షించబడాలి, నా తండ్రి రక్షించబడాలి, నా వారు రక్షించబడాలి, నా స్వహీలు రక్షించబడాలి, వారును ఇజ్రాయేలీల మధ్యలో నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆమె గ్రామం పట్ల ఒక భారము కలిగి ఉంది, కుటుంబం పట్ల ఒక భారము కలిగి ఉంది. ఈ దేవుని వాక్యం వినగానే అయ్యా నా గుండె కరిగిపోయింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దైవజనులు వెళుతూ ఉండగా ఒక ఎర్రటి దారాన్ని ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఆమె అడుగుతుంది, ఏంటి నాకు ఏదైనా ఇవ్వండి, ఒక ఆనవాలు ఏదైనా ఇవ్వండి నాకు. దేవునికి స్తోత్రం. అమ్మా, ఈ ఎర్రటి దారం ఇది తినటానికి ఉపయోగపడేది కాకపోవచ్చు, త్రాగటానికి ఉపయోగపడేది కావచ్చు, కొదవ పెట్టుకోవటానికి ప్రయోజనము లేనిది కావచ్చు, కానీ ఇది నీకు రక్షణనిస్తుంది. కూడా చప్పట్లో హల్లెలూయా. ఏ పాస్టమ్మా, తినేది ఏమనుంటివి, తాగేది ఏమనుంటివి, లేకపోతే కొదవ పెట్టుకుంటాకి ఉపయోగపడేది అంటే ఇదని ఇవి కాదు. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే, ఇది నీ కిటికీకి నువ్వు కట్టుకోవాలి. ఇది నీ కిటికీకి కట్టుకున్నప్పుడు ఇది రక్షణ పొందిన కుటుంబము, యేసు రక్తము చేత ముద్రించబడిన కుటుంబము. ఇదిగో ఈ కుటుంబములో దేవుని వాక్యం ఉంది, ఈ కుటుంబములో రక్షణ ఉందని ఈ కుటుంబానికి రక్షణకు గుర్తుగా ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి అనుభవాలలో నీ జీవితము ముందుకు నడిపించబడునుగాక. అందరూ మోకరించండి. మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తిన ప్రతి ఒక్కరూ నోరు తెరిచి, ఇటు అనుభవం నాకు కావాలయ్యా, ఇలాంటి అనుభవాలు నాకు కావాలయ్యా. స్తోత్రం, 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 స్తోత్రం. దైవమా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. సియోను షాలేము మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము, నీ ఆశ కలిగి యుందులే. సియోను షాలేము మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము, ఈ ఆశ కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలను అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా. అందరూ మనసారా పాడుదాం. విడదీయగలరా